యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 45 HP 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ఇంకైతే జాన్ డీర్ 45 HP ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్ బండి. 2019లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు. ఆ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే జరిగింది. 70% టైర్ లైఫ్ అయితే ఉంది. టైర్లు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ బండి సరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదని చెప్తున్నారు. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి రిపేర్ అయితే బండి అయితే నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఈ ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 5,50,000 మాత్రమే చెప్తున్నారు. 2019 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.